హాయ్ మధుప్రియ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్స్ అండి. ఈ ఎర్ర చీరలో మీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే నిజంగా ఆదిపరాశక్తి ఏదో శక్తి కనిపిస్తుంది. 23 ఎలా ఉండబోతుంది? చాలా అంటే మీరు ఇప్పుడు ఇక్కడ చూసిన షాంపిల్ మాత్రమే చిన్న థింగ్స్, మినిమల్ థింగ్స్ చూస్తున్నారు. బట్ ఆన్ స్టేజ్ వీఆర్ గోయింగ్ టు రాక్. అంటే 60 మంది ఒక ఫోక్ సింగర్స్ ఒక స్టేజ్ పైన ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కరిద్దరు ఉంటేనే ధూమ్ ధడాకా ఉంటుంది. మీకు తెలిసిందే, జానపదం అంటేనే దుమ్ము దులపడము. 60 మంది ఒకటే స్టేజ్ పైన ఉంటే ఎలా ఉండబోతుందో మీరు తినబోయే ముందు రుచి ఎందుకు అంటారు కదా, చూస్తారు ఖచ్చితంగా. బట్ అందరూ రండి, August 23 ఎల్బీ స్టేడియంలో జరగబోతుంది. సో ఎంట్రీ వాళ్ళలో టికెట్స్ బుక్ చేసుకోండి, మా షోకి రండి, విజయవంతం చేయండి. ఒక 60 మంది జానపద కళాకారులు, తెలంగాణ జానపద కళాకారులు ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే, లైవ్ కాన్సర్ట్లో లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉండబోతుందో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది నా హామీ. ఇప్పుడు వరకు పబ్బుల్లో చూసాము లైవ్ కాన్సర్ట్స్ అని చెప్పి పెద్ద పెద్ద గ్రాండ్. మా పాటలు అంటే పబ్బులు కాదండి. ఫస్ట్ అదే నేనే చాలా మంది మా పాటల్ని పబ్బులకు అంకితం చేసిరు. బట్ సారీ, అంటే కాంట్రవర్సీ చేయాలని కాదు, కానీ మా పాట అంటే మట్టిలో నుంచి వచ్చిన ఒక స్వచ్ఛత. మా తెలంగాణ జానపదం అన్న, ఏ జానపదం అన్న మట్టిలో నుంచి పుట్టిన పాటలు ఇవన్నీ. తర్వాత లేటర్ ఆన్ కల్చర్తో పాటు అన్నీ మారుకుంటూ పోయినాయి, కానీ మా పాటలు నిజంగా మట్టిలో నుంచి వచ్చిన ఇంతమంది 60 మందిని, చాలామంది కళాకారులు ఉన్నారు, బట్ అందరినీ పిలవలేం కదా. కొంతమందిని అకార్డింగ్లీ చూస్ చేసినాము, కొంతమంది చూస్ చేసి ఇందులో పెట్టినాము. ఖచ్చితంగా విజయవంతం చేయబోతున్నాము. మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ మేము ఇవ్వబోతున్నాము. అన్ని మీరంతా చూస్తూనే ఉన్నారు. సో అన్నీ ఎట్లా జరుగుతున్నాయి, పోస్టర్ లాంచ్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, అన్నీ బాగా జరుగుతున్నాయి. అందరూ రండి. అసలు ఈ ఐడియా ఎవరిదండి ఇలా పెడదాము అని చెప్పి? ఆ ఐడియా అయితే అజయ్ అన్న అండ్ శివకృష్ణ గారు వీళ్ళందరికీ వచ్చిన థాట్ ఇది. వాళ్ళు విజయ్ అన్న వీళ్ళందరూ కలిసి నాకు అప్రోచ్ అయ్యారు, సింగర్స్లలో నువ్వు లీడ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి. సో నాకు చాలా మంచి ప్రోగ్రామ్ అనిపించింది. ఎందుకంటే సినిమా సాంగ్స్కి మాత్రమే లైవ్ కాన్సర్ట్స్ చూస్తూ ఉంటాము, పర్ఫామ్ చేయడము. బట్ ఫోక్కి ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. దిస్ ద ఫస్ట్ టైం, నెవర్ బిఫోర్ లాగా ఉంది ఇది. అదే ఇందాక నా క్వశ్చన్ అదే, ఇలా పబ్బుల్లో చూసాము, ఇలా లైవ్ కాన్సర్ట్ చూసాము, ఫోక్ అనే ఐడియా ఎలా వచ్చింది అనేసి అడుగుతున్నా. ఫోక్ అనేది ఇప్పటివరకు, అంటే ఫోక్ అనేది మనం యూట్యూబ్లో వింటున్నాం, కానీ చాలా వరకు మరుగున పడిపోయింది జానపదం అనేది. మనం యూట్యూబ్లో వింటాము, నచ్చితే డ్యాన్స్ చేస్తాము, పెళ్ళిళ్ళలో ఆడే డ్యాన్స్ చేస్తాం, కానీ దానికి ఒక ప్లాట్ఫామ్, ప్రాపర్ ప్లాట్ఫామ్ అనేది ఇప్పటివరకు లేదు నాకు తెలిసి. సో దీని ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఎందుకు చేయొద్దని అందరికి వచ్చిన థాట్ని, దీని ఇనిషియేటివ్ తీసుకుంది బిగ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎలిమెంటల్ ఈవెంట్స్ వారు చేస్తున్నారు ఈవెంట్ని, చాలా పెద్దగా జరగబోతుంది, జాతర జరగబోతుంది మోస్ట్లీ. మీకు కూడా చాలా కంగ్రాట్స్. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అనే పెద్ద మూవీలో పాట పాడి అంత పెద్ద హిట్ అయిన తర్వాత మళ్ళీ దీనికి మీరే మెయిన్ లీడ్ ఉండి మీరే భుజాన్ని వేసుకుని నడిపించడం అనేది మామూలు విషయం కాదు. ఇట్స్ ఆల్ మై ప్లెజర్ అండి, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. 60 మంది కళాకారులతో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషం. నాకు తెలిసి మీకు 2 కళ్ళు, ఒకటి సినిమా ఒకటి ఫోక్ అన్నట్టు ఒక 2 పాటలు పాడాలి. తప్పకుండా పాడాలా? ఒకటి సినిమాకి సంబంధించి, ఒకటి ఫోక్ సంబంధించి. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి, ఆ బండ్లే వస్తావు కొడుకో నైజాము సరకరోణ, నాజీల మించి నౌరో నైజాము సరకరోణ, గోదావరి గట్టు మీద రా బసిలకనే, ఈ బట్టి గింజుకున్న నీకు దొరకనే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.